సంతానము లేని వారి కొరకు ప్రార్థన. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, వివాహమయ్యి 5 సంవత్సరాలైంది. 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 సంవత్సరాలైంది. అయినా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నావా? అబ్రాహాము విశ్వాసమును బట్టి 100 సంవత్సరాల తర్వాత ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకుకి 2 కుమారులు, ఏసావు, యాకోబు. యాకోబు ద్వారా దేవాదేవుడు ఆకాశ నక్షత్రం వలె సంతానాన్ని విస్తరింపచేశాడు. ఇసుక రేణువుల వలె విస్తరింపచేశాడు సంతానమును. ప్రియా సహోదరుడా, మరి అన్న ప్రార్థన చేసినప్పుడు మరి సమూయేలుని ఇచ్చాడు. 3 కొడుకులు, 2 కూతుర్లు మరలా ఇచ్చాడు. రాహేలు ప్రార్థన చేయగా యోసేపునిచ్చాడు. జకర్యా, ఎలిజబెత్తమ్మ ప్రార్థన చేయగా యోహాన్నిచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే నీకు సంతానం ఇస్తాడు. నీలో ఉన్న గర్భములో లోపము ఏదైనా ఉన్నట్లయితే లోపమును తొలగించి నీకు సంతానము ఇస్తాడు. యేసు నామములో నీకు సంతానము కలుగునుగాక. యేసు నామములో యేసయ్య నీకు సంతానం ఇచ్చునుగాక. గర్భఫలము ఆయనిచ్చు బహుమానము కాబట్టి ఆ బహుమానమును నువ్వు పొందుదువుగాక. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.